హాయ్ అండి, వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న జావ రెసిపీని చూపించిపోతున్నాను. ఇది ఎండవేడి నుంచి రక్షించడమే కాదు, ఆరోగ్యానికి చాలా మంచిది కూడాను. సో ఎలా అనేది ఇప్పుడు నేను వీడియోలోకి చూపించిపోతున్నాను. ముందుగా ఒక బౌల్లో పావు కప్ అంతా జొన్నపిండి వేసుకొని ఒక కప్ అంతా వాటర్ని ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం తురుము, ఉప్పు హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని నేను ఒక్కసారి ఒక్క మరుగు వచ్చే వరకు ఇలా వేడి చేసుకున్నాక జొన్న జావని ఇలా వేసేసుకుంటున్నానండి. ఉండలు లేకుండా దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి. పైన తెల్లగా తేరుకుంటుంది కదా, దాన్ని నేను ఇలా తీసేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను బాగా ఇది చిక్కగా అయ్యే వరకు మరిగించుకుంటున్నాను. ఇది మరగడానికి 6 నుంచి 7 నిమిషాల వరకు పడుతుందండి. సో ఇలా బాగా చిక్కగా అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇది మరి కాస్త చిక్కగా అవుతుంది కదా, కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు నేను రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లార్చుకుంటున్నాను. ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కదా. ఆ తర్వాత నేను ఇప్పుడు మరొక బౌల్లో అరకప్పు అంతా పెరుగు తీసుకున్నాను. అందులోకి అరకప్పు వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా స్మూత్గా చిలుక్కుంటున్నానండి. మజ్జిగలాగా చక్కగా చిలుక్కోవాలి. సో అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్, 1 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, అలాగే కాస్తంత కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ అంతా క్యారెట్ తురుముని వేసుకుంటున్నాను. సో ఇదంతా నేను చక్కగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుంటున్నానండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారిన జొన్న జావలో ఇలా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇలా బాగా కలుపుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు జొన్న జావ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక గ్లాసులో సర్వ్ చేసేసుకుంటున్నాను. సో ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న జావ, చాలా రుచిగా కూడా ఉంటుందండి. తప్పకుండా ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు. సో నేను కాస్తంత క్యారెట్తోనూ ఇంకా కొత్తిమీరతోనూ ఒక చిటికెడు వాముతో గార్నిష్ చేసుకున్నాను. సో జొన్న జావ రెడీ అయిపోయింది కదా. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. మరెందుకు ఆలస్యం, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేనండి ఇవాల్టి వీడియో. మరికొన్ని వీడియోస్లో కలుద్దాం.